ప్రజలకు సుపరిపాలన అందించిన ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ అన్నారు. కృష్ణా జిల్లా పామరు వైసీపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి శ్రీదేవికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ప్రజలందరూ మళ్లీ వైసీపీకే పట్టం కడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వివిధ హోదాలో ఉన్న నాయకులు, ప్రెస్, మీడియా వాళ్ళందరికీ ఈ మండుటెండలో నిలబడి మమ్మల్ని ఆశీర్వదించారు. ఈ రోజున అనిల్ గారు తన నామినేషన్ దాఖలు వచ్చారు. నేను మొట్టమొదటి నుంచి నమ్ముతున్నాను అనిల్ గారికి ఓటమంటూ ఉన్నాను, ఎక్కువ మెజార్టీ వస్తాను. సో ఈసారి పామర్ నియోజకవర్గ ప్రజలందరూ అనిల్ గారికి ఎక్కువ మెజార్టీ ఇచ్చి గెలిపించాలని కోరుకుంటున్నాను. తర్వాత మంచివాడు, మీ అందరికీ అందుబాటులో ఉంటాడు. ఇప్పుడే చెప్పాడు కదా, ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా మీతో పాటు కలిసి చేస్తాడు. ఆయనతో పాటు కలిసి నేను 5 ఏళ్ళు కూడా ప్రయాణం చేస్తానని మీ అందరికీ చెప్తున్నాను. ఈరోజు పామరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రెండోసారి ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మీ అందరికీ, మీ ద్వారా ఈ పామరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తుంది. 5 సంవత్సరాలు ప్రజాసేవ చేసే అవకాశం 2019 ఎన్నికల్లో నాకు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 5 సంవత్సరాలు కూడా ప్రభుత్వం సంకల్పం ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే భావించారో దానికి అనుగుణంగానే ఈ 5 సంవత్సరాలు కూడా అడుగులేస్తూ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విధానం ఏదైతే ఉందో కులం, మతం, రాజకీయాలకు అతీతంగా ఏదైతే పరిపాలన అందించారో ఆ పరిపాలన అందించడంలో ఈ 5 సంవత్సరాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యుడిగా